హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాష్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చైనా టూర్ వెళ్తున్నాను. చైనాలో క్యాంటాన్ ఫేర్ అనేది అక్కడ జరుగుతుంది కాబట్టి మేము ఇక్కడ నుంచి వెళ్తున్నాను నేను. సో మనం అక్కడ ఎయిర్పోర్ట్ నుంచి ఎలా వెళ్తున్నామో, తర్వాత అక్కడ మొత్తం ఉన్న పరిసర ప్రాంతాలన్నీ మీ కళ్ళ ముందు చూపిస్తానండి. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు నేను రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చాను. ఇక్కడ నుంచి చైనా వెళ్ళబోతున్నాను. చూడండి ఇక్కడ చెకింగ్ ఉంటుంది. ఈ విధంగా నేను ఇప్పుడు సింగపూర్ ఎయిర్లైన్స్ నుంచి వెళ్తున్నాను. ఎయిర్లైన్స్ వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. తర్వాత నా చెక్-ఇన్ కూడా అయిపోయింది. ఇప్పుడు నేను లోపలికి వెళ్తున్నాను అనమాట. ఫ్రెండ్స్ చూడండి, చూడండి ఇప్పుడే ఇక్కడ ఇమిగ్రేషన్ అయిపోయింది. నాది మన ఇండియాలో ఇమిగ్రేషన్ చేస్తారనమాట. తర్వాత సెక్యూరిటీ చెక్-ఇన్ ఉంటుంది. దాని తర్వాత మాది సెక్యూరిటీ చెక్-ఇన్ అయిపోయింది. ఇప్పుడు మేము ఫ్లైట్కి వెళ్ళబోతున్నాము. మాది గేట్ నెంబర్ వచ్చేసి 26 అనమాట. 26 A and Bలో మేము ఇప్పుడు వెళ్ళబోతున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇక్కడ హైదరాబాద్ డ్యూటీ ఫ్రీ అనమాట. ఇక్కడంతా దొరికేది చూడొచ్చు మీరు. ఇక్కడ అదండి చూడండి, ఇక్కడ మనకి ఏ ఫ్లైట్స్ ఏ టైమ్స్ ఉందో చెప్తుంది. ఇక్కడ నాది వచ్చేసి సింగపూర్ అనమాట, సింగపూర్ ఎయిర్లైన్స్. ఇది వచ్చేసి 26 A సింగపూర్ ఎయిర్లైన్స్ అనమాట. ఈ విధంగా ఇక్కడ ఉంటుంది, చూడవచ్చు. ఇక్కడ మనకి డ్యూటీ ఫ్రీ ఉంటుందండి. డోంట్ మిస్ అవుట్ యువర్ డ్యూటీ ఫ్రీ అలవెన్స్ ఇలా రాసి ఉంటుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, 13,000 రూపాయల మందు మీకు 9,000 రూపాయలకు మాత్రమే దొరుకుతుంది. ఇక్కడ చూడవచ్చు మీరు. ఇదంతా డ్యూటీ ఫ్రీ అండి. డ్యూటీ ఫ్రీ లిక్కర్ అనొచ్చు. 25%, 50%, ఒక దాంట్లో 20% ఈ విధంగా ఉంటుంది. చూడండి మీరు. ఫ్రెండ్స్ చూడండి, మేము ఇక్కడ నుంచి మా ఫ్లైట్లోకి వెళ్తున్నాము. సింగపూర్ ఎయిర్లైన్స్ అనమాట. ఇది ఈ విధంగా మనం ఫ్లైట్లోకి ఎంటర్ అవుతామన్నమాట. చూడవచ్చు, మనము బోర్డింగ్ పాస్ నుంచి, ఇమిగ్రేషన్ నుంచి తర్వాత ఫ్లైట్లోకి వెళ్ళడానికి చెక్-ఇన్స్ అన్నీ పూర్తి చేసుకొని రావడం జరుగుతుంది అనమాట. ఇదంతా మా చిన్నమ్మాయి తపస్య నన్ను చేయమని చెప్పేసి కోరడం జరిగింది. కాబట్టి నేను ఈ వీడియో నా పాప కోసం, తర్వాత మీ అందరి కోసం చూస్తారని చెప్పేసి, ఎవరైనా కొత్తగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చి ఇంటర్నేషనల్ ఫ్లై చేయాలనుకుంటున్నారో వారికి ఈ వీడియో చాలా బాగా పనిచేస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఫ్లైట్లోకి వెళ్ళబోతున్నాం అనమాట. ఇంతవరకు చాలా ఎయిర్పోర్ట్స్ చూసాము, చాలా ఫ్లైయింగ్ చూసాము. కానీ సింగపూర్ ఎయిర్లైన్స్ వాళ్ళు చాలా బ్రహ్మాండంగా వాళ్ళ ఎయిర్లైన్స్ని చాలా మెయింటైన్ చేస్తారని అని తెలిసింది. అందుకే మేము దీంట్లో వెళ్తున్నాం అనమాట. థ్యాంక్ యూ. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నదో. ఇక్కడ సిట్టింగ్ వచ్చేసి ఇదంతా బిజినెస్ క్లాస్ అనమాట. ఇదంతా వచ్చేసి ఇది ఎకనామిక్ క్లాస్ అనమాట. చూడండి ఎలా ఉందో, చాలా బాగుందండి. మీరు చూడవచ్చు ఎంత బాగుందో. ఈ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. నా సీట్ వచ్చేసి 67. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ
ఏరోస్టెస్ ఉంది చూడండి. ఇక్కడ వీళ్ళందరూ కౌంటింగ్ చేస్తారనమాట. ఈ కౌంటింగ్లో భాగం వీళ్ళంతా ఈ విధంగా చేస్తారనమాట. చూడండి ఫ్రెండ్స్, మనది వచ్చేసి సీట్ 67 సీట్ నెంబర్ మనది. నేనైతే ముందుకు వెళ్తున్నాను, చూద్దాం. Here is my seat. Seat number is 68. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వాళ్ళు మనకి అసిస్ట్ చేస్తారనమాట ఏరోస్టెస్. మన సీట్ నెంబర్ వచ్చేసి 67, లాస్ట్ సీట్ అనమాట. లాస్ట్ సెకండ్ సీట్ మనకు దొరికిందండి. ముందు వచ్చేసి 67B. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము ఫ్లైట్లో ఉన్నామండి. చూడండి, ఫ్లైట్లో నేను కూర్చున్నాను అనమాట. కూర్చొని వీడియో చూస్తున్నాను. అందరూ చూడొచ్చు, చక్కగా ఉంది. ఇక్కడ ఏరోస్టెస్ చాలా పొలైట్గా, చాలా మర్యాదగా వాళ్ళు మనతో బిహేవ్ చేస్తారనమాట. చాలా అంటే చాలా ఫ్రెండ్స్ మాదిరిగా మాట్లాడతారు. ఇది వాళ్ళ డే టు డే లైఫ్లో ఏరోస్టెస్ ఇది చేయాల్సిందే అనమాట. Your seat control panel is conveniently located next to you on a touchpad. Simply touch the screen to activate it. రిసీవ్ చేసుకొని The monitor to suit your preferred. ఫ్రెండ్స్, మొత్తానికైతే మేము సింగపూర్కి వచ్చామన్నమాట. చూడండి, ఇప్పుడు మేము ఇక్కడ నుంచి దిగుతున్నాము. ఇక్కడ నుంచి మాకు మళ్ళీ చేంజ్ ఫ్లైట్ ఉంది అనమాట. లేఓవర్ 1.5 hours ఉంది మాకు. ఇది వచ్చేసి చెంగి నుంచి మేము మళ్ళా గౌన్జూ వెళ్తున్నాం అనమాట, చైనాకి. చూడండి, ఇది బిజినెస్ క్లాస్ అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇది వచ్చేసి పైలట్స్, తర్వాత కెప్టెన్స్ ఉండేదన్నమాట. Chennai will develop something like this. We are now approaching Terminal 3. Problem with Chennai is the city is Passengers going to gate A15 to A21. Please bring along all your belongings. Probably just terminal. They never went there. They probably thought of procuring one separate place like Hyderabad airport and almost one getting. Chennai also thought that plans. They figure out. So that was the first time when they talked of people were saying, "Oh, we can't travel." ఫ్రెండ్స్, చూడండి, ఇక్కడ నుంచి మేము టెర్మినల్ 3కి వెళ్తున్నాం అనమాట. ఈ టెర్మినల్ 3కి మేము ఎక్కడైతే ఫ్లైట్ దిగామో అది టెర్మినల్ 2 అనమాట. అక్కడ నుంచి మేము టెర్మినల్ 3కి వచ్చేసి ఇక్కడ నుంచి మేము గౌన్జూ వెళ్తున్నాము. చూడొచ్చు మీరు.
చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ ఎయిర్పోర్ట్లో మంచి సీనరీ ఒకటి ఇక్కడ పెట్టారు. ఇక్కడ చూడండి, బచ్చా కాఫీ అంట. బచ్చాగల కాఫీ ఏమో కావచ్చు. ఇది చాలా పెద్దదండి, చాలా ఫేమస్ అనుకుంటే ఇక్కడ. ఇది చెంగి, సింగపూర్లో చెంగి అనమాట. ఇది చూడండి, ఇక్కడ ఇలా ముందే ఆర్డర్ చేసుకోవాలంటుంది. అది టేక్ అవే కాఫీ, పేస్ట్రీస్ చాలా ఉన్నాయి. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయండి. చూడండి, దీనికోసం పెద్ద బోర్డు మాత్రం పెట్టేశారు ఇక్కడ. చూడండి, ఇక్కడ కూడా సింగపూర్లో ఎయిర్పోర్ట్లో డ్యూటీ ఫ్రీ డ్రింక్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయన్నమాట. మన ఇండియన్ బ్రాండ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి, చూడొచ్చు. చాలా ఉన్నాయి ఇండియన్ బ్రాండ్స్. చూస్తుంటే మన సొంత పులకరించిపోతుందండి. తక్కువలో చాలా తక్కువ, అంటే తక్కువలో చాలా ఉన్నది. ఇక్కడ బ్లూ లేబుల్, రెడ్ లేబుల్ అని చెప్పేసి చాలా యాంటిక్ పీసెస్ కూడా ఇక్కడ పెట్టారనమాట. చూడొచ్చు మీరందరూ. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇది అట్టపెట్టలో కట్టపెట్టారనమాట. సారీ, ప్యాకింగ్ వుడ్ అంటాం మనం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వీళ్ళు బార్గెన్ చేస్తున్నారు. ఎంత ఏంటి అనేసి అడుగుతున్నారు అనమాట. ఈ బ్యాగేజ్ కోసం చిన్న బ్యాగులు కొంటున్నారు. ఇక్కడ ఫ్రెండ్స్, నాకు అర్థమైంది ఏంటంటే చాలా మట్టుకి డ్యూటీ ఫ్రీ ఐటమ్సే ఉన్నాయి. డ్యూటీ ఫ్రీ ఐటమ్స్ ఇక్కడ చాలా వస్తాయి కావచ్చు, అందుకే ఇక్కడ వీళ్ళు డ్యూటీ ఫ్రీ ఐటమ్స్ అని చెప్పేసి ఎక్కడ చూడ అక్కడ డ్యూటీ ఫ్రీ అని పెట్టేశారు. చూస్తున్నారు కదా, ఇవన్నీ డ్యూటీ ఫ్రీ ఐటమ్సే. విక్టోరియా సీక్రెట్, కబూమ్, పేర్లు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయండి. ఫ్రెండ్స్, అయితే మన దగ్గర సెక్యూరిటీ చెకింగ్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఇక్కడైతే అసలు ఇక్కడ ఎక్కువ సెక్యూరిటీ చెకింగ్ అనేది ఏమి ఉండదు, కానీ స్ట్రిక్ట్ ఉంటారు చాలా. ఇన్ కేస్ వాళ్ళకి కనుక మనం కనిపిస్తున్నాం అనుకోండి వీడియో తీసేటప్పుడు, వాళ్ళు కంపల్సరీ మనల్ని ఫోన్ గుంజుకుంటారు. తర్వాత వీడియోస్ డిలీట్ చేయమంటారు. డిలీట్ చేయకపోతే వాళ్ళు ఫోన్ తీసుకుంటారు అనమాట. కాబట్టి మనం ఇక్కడ వీడియోస్ గట్రా అవన్నీ ఏం తీయకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, అంతా ఇక్కడ స్ట్రిక్ట్గా ఉంటారు. అసలు ఇక్కడ వీడియోస్ అనేది తీయడం అనేది జరగదు, ఎందుకంటే ఇక్కడ సెక్యూరిటీ రీజన్స్ వల్ల తీయరనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఎట్టకేళ్ళకి నేను నా డెస్టినేషన్కి చేరుకున్నాను అనమాట. గ్రౌండ్ ఫ్లోర్ ఈ ఫ్లైట్ అనమాట, సింగపూర్ ఎయిర్వేస్. దీంట్లో నేను గౌజూ చైనాకి వచ్చేసాను అనమాట.
అయితే ఇది మా ఎగ్జిట్ గేట్ చూడవచ్చు. ఈ ఎయిర్పోర్ట్ అండి, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మేము ఇమిగ్రేషన్కి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఇమిగ్రేషన్ ఉంటుంది. ఇమిగ్రేషన్కి వెళ్ళి అక్కడ నుంచి బయటకు వెళ్తాం అన్నమాట. వెల్కమ్ టు గొంజు. ఇమిగ్రేషన్ అయిపోయింది ఇక్కడ, కానీ చాలా స్ట్రిక్ట్ ఉందండి ఇక్కడ. ఎక్కడి నుంచి అయితే మనం వచ్చామో అక్కడ చాలా స్ట్రిక్ట్గా ఉంది ఇమిగ్రేషన్. అసలు వాళ్ళు అడుగుతూ ఉంటే ప్రశ్నలకి చెప్పలేకపోతారు అందరూ. అయినా సరే నేను వాడితో మాట్లాడి చేసి నా ఇమిగ్రేషన్ పూర్తి చేసుకొని ఇప్పుడు నేను బ్యాగేజ్కి వెళ్తున్నాను. సో ఇదండి ఇప్పటి వరకు చేస్తున్నది. సో ఈ వీడియో అంతా చేస్తున్నది మీకోసమే, మీ అందరి కోసమే. కాబట్టి ఈ వీడియోని మొత్తం చూడండి. ఇక్కడ చాలా మట్టుకి డ్యూటీ ఫ్రీ ఐటమ్స్ చాలా ఉంటాయి ఎయిర్పోర్ట్లో. ఏ ఎయిర్పోర్ట్ పోయినా డ్రింక్స్ అయితే చాలా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ, చూడొచ్చు మీరు. ఒకరు ఇక్కడ బ్యాగేజ్ కోసం వెయిట్ చేస్తారు చూడండి ఫ్రెండ్స్. మాది వచ్చేసి SQ850 మా ఫ్లైట్ నెంబరు. ఇక్కడ బ్యాగేజ్ క్లెయిమ్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు చూడండి. పుట్టలుగా వస్తున్నారు ఇక్కడ క్యాంటన్ ఫేర్కి. ఈ విధంగా చాలామంది వస్తూ ఉంటారు ఈ క్యాంటన్ ఫేర్కి, చూడవచ్చు మీరు. ఇక్కడ అమ్మాయి వస్తుంది, అసలు తనకి తన పైన లేదు. ఫ్రెండ్స్ చూడండి, నా బ్యాగేజ్ దొరికింది, తీసుకున్నాను బ్యాగేజ్. నేను ఇప్పుడు నేను వెళ్ళబోతున్నాను, బయటికి వెళ్ళబోతున్నాను. ఇక్కడ వచ్చేసి నేను గొంజులో పార్కిన్ రెడిసన్ హోటల్లో ఉండబోతున్నాను ఇప్పుడు నేను. అది వచ్చేసి 5 స్టార్ హోటల్ అనమాట అది. దాంట్లో ఉండబోతున్నాను ఇప్పుడు నేను. ఒకసారి ఎంత చూడండి, ఒకసారి ఎలా ఉందో ఎయిర్పోర్ట్ మొత్తం. చాలా బ్రహ్మాండంగా ఉందండి ఫ్రెండ్స్. ఇక్కడ ఎయిర్పోర్ట్లో కూడా క్యాంటన్ ఫేర్ అనేది పెట్టడం జరిగింది. ఒక్కసారి మీరు ఇక్కడ చూడొచ్చు. నేను కెమెరా అటువైపు తిప్పుతాను, చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ క్యాంటన్ ఫేర్ హెల్ప్ డెస్క్ పెట్టారు. తర్వాత ఇక్కడ నుంచే రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నారు అనమాట ఓవర్సీస్ కోసము. క్యాంటన్ ఫేర్ గ్లోబల్ సోర్స్ అని చెప్పేసి క్యాంటన్ ఫేర్ ఓవర్సీస్ బయ్యర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఇక్కడ ఒకటి పెట్టడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చాలామంది వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు ఆన్లైన్లో ఇక్కడ వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు అనమాట. ఈ విధంగా స్కాన్ ద QR కోడ్, సెలెక్ట్ ఓవర్సీస్ బయ్యర్ రిజిస్ట్రేషన్ అండ్ ఫిల్ ద రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఇలా ఈ విధంగా వచ్చిందనమాట. ఇక్కడ వారు ఇచ్చారు, చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఇక్కడ అన్నీ పెట్టారనమాట. అంతేకాదండి, చాలా ఉన్నాయి ఇక్కడ మనం ఎక్స్ప్లోర్ చేయాల్సినవి. చూద్దాం ఇంకా ముందు ఇంకేమేమి ఉంటాయో. అప్పటి వరకు బాయ్.